రాష్ట్ర రాజకీయాలు ఏ రకంగా ఉన్నాయి? అందరికీ నమస్కారం. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు చూసుకుంటూ ఉంటుంటే అటు ప్రభుత్వం ప్రజలకి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షాల మీద ఫోకస్ చేయడం, అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకు పనిచేయాల్సిన విధంగా వారిని ముందుకు నడిపించాల్సిందిగా ప్రతిపక్షాల మీద బాధ్యత ఉన్నప్పుడు ప్రతిపక్షాలేమో ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ప్రతిపక్షాలు పనిచేస్తూ ఉన్నవి. ఇదొక వైపు ఉంటే ప్రజల్ని పక్కన పెట్టేసి రాజకీయాలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ఒకరు, కొంతమంది వాళ్ళు చేసిన స్కాముల నుంచి బయటపడడానికి ఇంకొంతమంది చేసినటువంటి తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం. ఈ రాజకీయాలన్నీ చూసుకుంటూ ఉంటుంటే ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారంటే ఇటు రాజకీయాలలో ఎవరిని ప్రశ్నించాలా, అటు ప్రజాప్రతినిధులనా లేకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను ప్రశ్నించాలా, అసలు ప్రజలకు కనీసం జరగాల్సినటువంటి ఏదైతే ఉంటాయో కనీస సౌకర్యాలు, చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఈరోజు ప్రజలకి అందించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నది. ఈరోజు అటు రోడ్లు ఊడడం కానివ్వండి, సీజనల్ వ్యాధులు వర్షాకాలం వచ్చినప్పుడు దోమల మందు కొట్టడం కానివ్వండి, కరెంటుకు సంబంధించినటువంటి తొలగింపు కానివ్వండి, ఇలా దినచర్యలు ఉన్నటువంటి సమస్యల్ని కూడా చాలా ఎక్కువగా అయిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతా ఉన్నాను. అసలు అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ అధికారుల దగ్గరికి వెళితే అధికారులు ఏమో ఆఫీసుల్లో ఉండడం లేదు, మళ్ళీ ఫీల్డ్ మీదకి వెళ్ళామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు, మళ్ళీ లీడర్లు ఏమో ఢిల్లీకి పోతూ ఉన్నారు. అసలు ఇక్కడ తెలంగాణని పాలించేది ఎవరని అడుగుతా ఉన్నాను. అసలు ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఉందా లేదని అడుగుతా ఉన్నాను. అసలు నేను ఒకటి అడగదలుచుకున్నాను, అసలు మీరు చేసేది ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ మీరు అసలు ఉద్యోగంగా భావిస్తూ ఉన్నారా, ప్రజాసేవగా భావిస్తూ ఉన్నారా అసలు అని అడుగుతా ఉన్నాను నేను. ఉద్యోగం అయితే జీతాలు తీసుకుంటా ఉన్నారు, మరి ప్రజాసేవ అయితే మీకు గన్మెన్లు ఎందుకు? గన్మెన్లను ఎక్కడైతే స్టాఫ్ కోట తక్కువ ఉండదో పోలీస్ స్టేషన్లలో సిబ్బంది తక్కువగా ఉండరు. మీ ఇళ్లలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడ మున్సిపల్ ఆఫీసులో సిబ్బంది తక్కువగా ఉన్నారు, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తలేరు. కాబట్టి మీరు ప్రజాసేవ చేస్తామనుకుంటే ప్రజల మధ్య తిరిగే వారికి మీకు రక్షణ అనేది ప్రజలే కల్పిస్తారు. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రభుత్వం చేతులెత్తేసింది 6 నెలల కిందట, మా దగ్గర డబ్బులు లేవు, మేము ప్రభుత్వాన్ని ఎలాంటి పథకాలు ఇవ్వలేమని. మరి మీరు దగ్గర డబ్బులు లేనప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎలా పాలించాలనుకుంటున్నారు? అసలు ప్రజలకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? అసలు ఈనాడు ప్రజలు చూసుకుంటూ ఉంటుంటే ఎవరిని దగ్గరికి వెళ్ళి చేయి చాపాలన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈరోజు ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని నేను, అధికారులు పనిచేసే విధంగా ప్రభుత్వం ఎందుకు పనిచేయడం లేదు? మొదటిగా మీరే పని చేయడం లేదు. అసలు ఇక్కడ ఎక్కడన్నా కానీ ఎమ్మెల్యేలు ఓపెనింగ్లకు తప్పించి ఫంక్షన్లు తప్పించి ప్రజాసేవలో కనిపించే ఎమ్మెల్యే ఎక్కడ ఎందుకు లేడు? జీతం తీసుకుంటున్నారు కదా మీరు, ప్రజలు జీతం ఇచ్చే జీతం నుంచి తీసుకొని మీరు ప్రజలకు ఎందుకు పనిచేయట్లేదు? ప్రజలు ఇచ్చే జీతం తీసుకున్నప్పుడు ప్రజల కోసం పనిచేయాలి. మీ పేరు చెప్పుకొని మీ కింద అనుచరులు ఎలా దౌర్జన్యానికి పాల్పడుతూ ఉన్నారు? అరే ఇది ప్రజాస్వామ్యమా, ఇది రాక్షస పాలన అని అడుగుతూ ఉన్నాను అసలు ఇక్కడ. అరే మిమ్మల్ని భరించడం కష్టంగా ఉంది అంటే మీ అనుచరులు ముసుగులో చాలా అసాంఘిక శక్తులు రాజ్యం వెళ్తూ ఉన్నాయి ఇక్కడ, వాటిని అరికట్టరు. సార్ మిమ్మల్ని ఎవరు అరికట్టాలి? ఫస్ట్ నేను సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా నేను. ఈ యొక్క ప్రభుత్వంని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి ఇక్కడ. అసలు ఎక్కడన్నా కానీ మీరు ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలకు మీరు ఏం చేసినారో బహిరంగంగా చెప్పండి. కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. చట్టం మీ చేతిలో ఉన్నది కదా, శిక్షించండి తప్పు చేసిన వాడిని. అడిగిన వాని మీద కేసులు పెడతా ఉన్నారు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇలా
ప్రభుత్వం దగ్గర డబ్బు లేదన్నప్పుడు జీతాలు తీసుకోకండి. మీరు జీతాలు తీసుకొని ఉద్యోగులకు జీతాలు ఆపుతా ఉన్నారు. ఈరోజు మీరు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తానని అడుగుతా ఉన్నా నేను. ఇలా వచ్చిన మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పినారు కదా మీరు. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 2,000 ఉద్యోగాలు మీకు వచ్చినాయి. అలా మీకు ఉద్యోగాలు వచ్చినాయని సరిపోతుందా? మరి తెలంగాణలో ఇలా నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇలా రైతు పరిస్థితి చాలా దీనంగా మారిపోయింది. రైతు పరిస్థితి ఏంటి? ఇలా చూసుకుంటా పోతుంటుంటే ఇంకా విద్యా వ్యవస్థ, మీరే దగ్గరుండి కార్పొరేట్ సంస్థలు పోషిస్తూ ఉన్నారు. మీ యొక్క ప్రోత్సాహం లేనిది అలా కార్పొరేట్ సంస్థలు ఇలా లక్షల రూపాయలు ఎందుకు దండుకుంటున్నాయి ఈరోజు? దీని మీద ఎందుకు కమిషన్ వేస్తలేరు మీరు? ఇక్కడ ఇప్పుడు దీని మీద కమిషన్ వేయాలి మీరు విద్యా వ్యవస్థ మీద. అక్కడ చూసుకుంటూ ఉంటుంటే ప్రభుత్వ హాస్పిటళ్లలో మరి 10 లక్షల రూపాయలు బీమా కల్పించిన మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 10 లక్షల రూపాయలు మీరు అందిస్తూ ఉన్నారు అక్కడ. మరి అదే ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోతా ఉన్నారు? నేను నిన్నగాక మొన్న గాంధీ హాస్పిటల్కి వెళ్ళడం జరిగినది. అక్కడ చూసుకుంటుంటే అక్కడ మిమ్మల్ని 90% ఓట్లేసి గెలిపించింది ఆ కింది స్థాయి ప్రజలే. ఇలా వాళ్ళు దీనస్థితిలో అక్కడ కింద కూర్చొని ఉంటుంటే బెడ్లు లేక వారిని నానా అవస్థలు పడుతూ ఉన్నారు అక్కడ. వాళ్ళు తాగునీరు లేదు, అక్కడ శుభ్రమైన పరిస్థితి లేదు, దుర్గంధమైనటువంటి వాసన. ఎందుకు ఇదంతా జరుగుతూ ఉన్నది? అలా 10 లక్షలు ఇచ్చి ప్రైవేట్ హాస్పిటల్ పంపించే బదులు ప్రభుత్వ హాస్పిటల్ని ఎందుకు మెరుగైన వైద్యం అందించలేకపోతా ఉన్నారు? కార్పొరేట్ సంస్థలకు పర్మిషన్ ఇచ్చే మీరు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మెరుగుపరచలేకపోతున్నారు? ఎలా నేను అడుగుతా ఉన్నాను. ఇలా ప్రభుత్వ పాఠశాలను కూడా నేను మన తనిఖీ చేసినప్పుడు ఒక్కొక్క పిల్లోడికి 7 రూపాయలు ఇస్తూ ఉన్నారు మీరు. ఎలా నేను అడుగుతా ఉన్నా ఒక విషయాన్ని ప్రజలారా గమనించండి. అసెంబ్లీ సెషన్ అప్పుడు మీకు 5 రూపాయల భోజనంకి 10 రకాల కూరలు పెడతారు. ఇలా మళ్ళీ 7 రూపాయలలో కనీసం స్కూళ్ళల్లో కనీసము దొడ్డు బియ్యంతో ఒక చారు వేసి అన్నం పెడతా ఉన్నారు. మరి మీకెట్లా 5 రూపాయలలో బిర్యానీలు వస్తున్నాయి? మీకెట్లా 5 రూపాయలలో చికెన్లు, మటన్లు, పోషకమైన ఆహారం వస్తూ ఉన్నది? మరి 7 రూపాయలు పెట్టినా కూడా ఈ చిన్నపిల్లలకి ఎందుకు పోషకమైన ఆహారం రావడం లేదు అని మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు? మరి ఇవాళ ప్రజలు చూసి అడుగుతున్నా నేను ప్రజల్ని నేను, మరి మీకు ఉచిత బస్సులు ఇచ్చినామని చెప్పేసి మీరు అందరూ కూడా సంతోషపడతా ఉన్నారు కదా. మరి వీళ్ళు హెలికాప్టర్లు ఎలా తిరుగుతున్నారు? ప్రతి మీటింగ్కి పోతే కూడా ప్రతి మంత్రి కూడా ఈ జిల్లా నుంచి ఆ జిల్లా పోవాలంటే హెలికాప్టర్లు ఎందుకు మంత్రులు పోవడం లేదు? ఇది ప్రజాధనాన్ని వృధా చేయడమా కాదా? మనకు ఉచిత బస్సులు ఇచ్చినప్పుడు పాతబడిన బస్సులు ఇచ్చినారు, మనం సంతోషపడుతున్నారు కదా మీరు. మరి వాళ్ళు హెలికాప్టర్లో పోతున్నప్పుడు మీకు కనిపించట్లేదా? అది ప్రజాధనాన్ని కొల్లగొట్టడమా కాదా? అలాగే నేను అడుగుతా ఉన్నా నేను. మళ్ళీ ఈరోజు ఒక ప్రత్యేకంగా రైలు వేసుకొని బీసీ అని ఒక నినాదం తీసుకొని రాబోయే ఎలక్షన్ల కోసము మీరు ఢిల్లీ పోయినారు కదా. మరి బీసీలలో ఎంతమంది 42% రిజర్వేషన్ ఏ కేటగిరీ వైజ్గా మీరు ఇలా అమలు చేస్తామని ఎందుకు స్పష్టత ఇక్కడ ఇవ్వలేకపోయినారు? మరి ఇక్కడ మీరు ఆ స్పష్టత ఇక్కడ ఇచ్చినాక మీరు ఢిల్లీ పోవాలి కదా మీరు అక్కడికి. నేను ఒక విషయం అడగదలుచుకున్నానండి సార్, మీరు మీ శాల్వల ఖర్చు, మీ ఓపెనింగ్లో శాల్వల ఖర్చు ప్రతిరోజు మీరు వేసుకునే శాల్వలు ఎంత తెలుసా సార్? ఇక్కడ కార్యకర్తలు మీకు తీసుకొచ్చి శాల్వలు వేస్తూ ఉన్నారు. కొన్ని రోజుకు ఒక 10-20 శాల్వలు వేస్తూ ఉంటారు. ఆ శాల్వల ఖర్చు కనీసము ఒక మీ నియోజకవర్గం ఒక స్కూల్కి అన్నమైన ఒక భోజనమైన ఇప్పించగలుగుతాను మీరు. నేను అడుగుతా ఉన్నా నేను ఇంకో విషయం ఏంటంటే ప్రజలారు గమనించండి. ఈ ఫ్లెక్సీలు, బ్యానర్లు 108 మీద ఫ్లెక్సీలు, బ్యానర్లు మారుస్తూ ఉన్నారు కదా, స్టిక్కరింగ్ చేపిస్తూ ఉన్నారు కదా. ఇది ఎన్ని కోట్ల రూపాయలు వృధా జరుగుతూ ఉన్నది అసలు? ఇది అంబులెన్స్ అంటే ఎమర్జెన్సీ అంబులెన్స్ 108 స్టిక్కర్ మాత్రమే ఉండాలా లేదా? అక్కడ నాయకుల ఫోటోలు ఎందుకు పెడతా ఉన్నారు అక్కడ? అది ప్రజలది కదా.
ప్రతి ఆఫీసులలో ఫోటోలు, వీళ్ళు మారితే ఇంకో ఫోటోలు పెడతా ఉన్నారు. ఇది ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాదా ఇది? అటు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు ఇవన్నీ ఏంటి? ఇలా చూసుకుంటా ఉన్నాము. సార్, రాజకీయానికి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి, కార్పొరేట్ సంస్థలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు రాజకీయాలలో పదవులు ఇస్తూ ఉన్నారు. మరి మన నిరుద్యోగులకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. నేను మరొకసారి చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా, మనందరికీ కావాల్సింది విద్య, వైద్యం. యువత కూడా రాజకీయంలోకి రావాలా. ఎందుకు రాజకీయం రావాలంటే, ఈరోజు రాజకీయం అనేది ఇద్దరు వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటి వారసత్వ రాజకీయాలు, రెండు డబ్బు ఉన్నవాడు రాజకీయం చేయగలుగుతాడు. కానీ ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయంలోకి రాలేకపోయినారు ఇప్పటివరకు కూడా. సో కాబట్టి మీరు ప్రజాసేవ చేయడానికి రాజకీయాలకు రావాలి. మళ్ళీ అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి 9 ఏళ్ళు నన్ను కష్టపెట్టినామని చెప్పేసి మీరు చెప్పుకుంటా ఉన్నారు కదా. ఆ 9 ఏళ్ల గోస మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి తెలంగాణ 60 ఏళ్ల గోస ఇది. మరి ఇది కళ్ళ కనిపిస్తలేదు అయ్యాలి మీకు. నన్ను 9 ఏళ్ళు ఏడిపించారని చెప్పి గత ప్రభుత్వాన్ని మీరు టార్గెట్ చేసి వాళ్ళ కోసం పనిచేస్తూ ఉన్నారు. కానీ మరి 60 ఏళ్ళ తెలంగాణ కళలు కన్నా మేము మా తెలంగాణ కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారో చెప్పి తీరాల్సిందే. చెప్పకపోతే తప్పుకోండి పక్కకి. మీరు భజన బృందం మీ పక్కన పెట్టుకొని మీరు భజనలకు తప్పించి ప్రజల కోసం పనిచేయడానికి మీరు పనికి రారండి. మిత్రులారా, గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి. త్వరలో మీ ముందుకి ఇంకొన్ని విషయాలతోటి కూడా నేను మళ్ళీ మీ ముందుకు ఇంకోసారి కూడా రావడం జరుగుతుంది. జై హింద్.